పాండాస్తో వర్క్ చేసే ముందు మనం పాండాస్ని ఇన్స్టాల్ ఉండాలి కదా. సో పాండాస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఈజ్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ వంకీ కోడ్. గైస్, పాండాస్ రన్ అవ్వాలంటే ముందుగా మీరు పైథాన్ కూడా ఇన్స్టాల్ ఉండాలి. సో ఇన్ కేస్ పైథాన్ని కానీ ఇన్స్టాల్ చేసుకోకపోతే సో ఈ వీడియోలు చూడండి, ఈ లింక్ క్లిక్ చేసి ఆ వీడియోలో నేను పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఆ వీడియోలో చూపించాను. ఓకే, పాండాస్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో పాండాస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే మీ టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ ఈ కమాండ్స్ ఇక్కడ నేను ఇచ్చున్నాను కదా, పిప్ అప్డేట్ అంటే ఆల్రెడీ మీరు పాండాస్ ఇన్స్టాల్ చేస్తుంటే అప్డేట్ చేసుకునేదానికి, ఇన్స్టాల్ చేసుకోకపోతే పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని ఉంది కదా, ఇది కాపీ చేసుకొని ఇక్కడ జస్ట్ రన్ చేయండి. ఓకే, టెర్మినల్లో రన్ చేయండి. సో నాకు వచ్చి రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చూపించింది. మీరు కానీ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తున్నట్టయితే సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని చెప్పి చాలా లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ రన్ అయ్యి సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. సో వన్స్ ఇన్స్టాల్ చేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ని రన్ చేయండి, ఇంపోర్ట్ పాండాస్ ఎస్పీడీ అని. అది రన్ చేస్తే మీకు ఏం ఎర్రర్స్ రాకపోతే మీకు పాండాస్ అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ అయినట్టు. సో అలా చేసినప్పుడు ఎర్రర్స్ కానీ వస్తే పాండాస్ ఇన్స్టాల్ చేయడంలో ఏదో మిస్టేక్స్ జరిగాయి, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఇన్స్టాల్ చేయడానికి. సో ఇదేంటంటే ఈ కమాండ్ మీకు పాండాస్ వర్షన్ ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది. సో నేను ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ దిస్ వీడియో నాకు వర్షన్ వచ్చి 1.1.3. సో మీకు ఇంకా హయ్యర్ వర్షన్ ఉండొచ్చు, ఎందుకంటే నేను పోస్ట్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి. మళ్ళీ కొన్ని నెలల తర్వాత కొత్త వర్షన్ రిలీజ్ అయితే మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటారుగా. సో అప్డేట్ చేసుకోవాలన్నప్పుడు జస్ట్ ఈ కమాండ్స్ రన్ చేయండి. ఓకే, సో కమాండ్స్ రన్ చేస్తే మీరు అప్డేట్ చేసుకోవచ్చు పాండాస్ని. ఓకే, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయనక్కర్లేదు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే అనకొండ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేస్తున్నారనుకోండి, మీరు అనకొండ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ విడిగా పాండాస్ని ఇన్స్టాల్ చేయనక్కర్లేదు, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లోనే ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. సో ఇదేంటంటే ఇది ఎవరికంటే అనకొండ డిస్ట్రిబ్యూషన్ లేకుండా విడిగా చేస్తుంటారు కదా వాళ్ళకి. ఓకే, so thank you guys for watching this video. Hope you like this video and don't forget to subscribe and I'll see you in the next video.